ఫుల్ శారీ తీసుకోవాలి ఫ్రాక్ కోసం 3 మీటర్స్ కింద బాడీ కోసం తీసుకోవాలి. 3 మీటర్స్ మనం కింద పొడవు ఎంత తీసుకోవాలో వాళ్ళ మెజర్మెంట్ని బట్టి కింద బాడీ పొడవు మేనేజ్ చేసుకొని కింది పొడవు తీసుకోవాలి. సేమ్ టు సేమ్ అదే 3 మీటర్స్ లైనింగ్ తీసేసుకొని లైనింగ్ చిన్న పట్టి పెట్టేసుకొని నేను తీసుకున్న శారీకి అంచు చిన్నగా ఉంది, పై సైడ్ అంచు జాయింట్ చేసేసాను ఒకదాని మీద ఒకటి వేసేసి. మనం 1 ఇంచుతోని కుర్చీస్ పెట్టేసుకోవాలి. మనం లంగాకి ఎలా కుర్చీ పెట్టేసుకుంటామో అదే కుర్చీ ఫ్రాక్ కూడా పెట్టేసుకోవాలి. లైనింగు మెయిన్ క్లాత్ 2 కుర్చీ పెట్టేసుకున్నాక ఒకదాని మీద ఒకటి టచింగ్ చేసేసుకొని కుట్టేసుకొని విడివిడిగా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి 2. బాడీ మెజర్మెంట్ బాడీ కొలతలు చూద్దాం. కటింగు స్టిచ్చింగ్ ఒకటే వీడియోలు ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. బాడీ పొడవు 10 ఇంచెస్ తీసుకున్నాం. ఎవరికైనా ఫుల్ పొడవు మెజర్మెంట్ వచ్చేసి బాడీ పొడవు వేడికి వస్తుందో చూసుకొని ఆ బాడీ పొడవు మేనేజ్ చేసి కింది భాగం తీసుకోవాలి. ఎవరికైనా చిన్నపిల్లలది నెక్ ఈ పాపకు 3 ఇంచెస్ తీసేసుకున్నా. నెక్ 3 ఇంచెస్ ఇంచున్నర నెక్ వెడల్పు తీసుకోవాలి. ఇంచున్నర నెక్ వెడల్పు అయితే సరిపోతుంది. పాప పొడవు 31 ఇంచెస్ ఫుల్ పొడవు మెజర్మెంట్ 31 ఇంచెస్ ఫుల్ మెజర్మెంట్ పొడవు. బాడీ వచ్చేసి మొత్తం చుట్టూ తిరుగు 21 ఇంచెస్. ఆ కొలతలకు ఈ మెజర్మెంట్స్ సేమ్ అదే సైజ్ కొలతలు ఉంటే ఈ మెజర్మెంట్ తీసుకొని మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చంక రౌండ్ 4 ఇంచెస్ తీసేసుకున్నాం. మనం చంక రౌండ్ చుట్టూ కొలుచుకొని అది ఎంత ఉన్నదో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ విడితే కూడా ఎవరి మెజర్మెంట్ బట్టి వాళ్ళు చూసుకోవాలి. చంక రౌండ్ ఎప్పుడైనా మనకు 15 వచ్చిందనుకో అందులో 1% తీసుకోవాలి, 5 తీసుకోవాలి. 18 వస్తే 6 తీసుకోవాలి. ఏ చంక రౌండ్ అయినా మనం 3 భాగాలు వస్తే అందులో 1 భాగం తీసుకోవాలి. 1/3 వేయాలి. మనం ముందు భాగం కూడా సేమ్ వెనుక భాగం ఎలా వచ్చిందో అలానే కట్ చేసుకోవాలి. ముందు భాగం కూడా ముందు భాగాన్ని 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. వెనుక గల్ల మీరు పెద్దవాళ్ళకు కుట్టాలంటే 6.5 పడుతుంది. నేను చిన్నపిల్ల కాబట్టి మనకు 3 ఇంచెస్ పట్టేసింది. మళ్ళీ ఉక్స్ పట్టి జాయింట్ చేసుకునేది వెనక సైడ్ కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఏం జాయింట్స్ ఇలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ పడుతుంది. వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఫ్రీగా ఎక్కాలని మనం ఉక్స్ పట్టి కాయబట్టి వేసేసుకుంటాం. బాడీ మెజర్మెంట్కి మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా, చూడండి. నేను బుట్ట చేతులు తీసుకున్నా. బుట్ట చేతులు 6 ఇంచెస్ తీసుకున్నా. మనం కుట్టే వరకు వాళ్ళకి ఎంత పెట్టాలో అంత తీసేసుకోవాలి. మనం చుట్టూ తిరుగుడుకి చంక చుట్టూ తిరుగుడుకు 2 ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చుకు తీసుకొని 3 ఇంచెస్ బుట్టకు తీసేసుకోవాలి. ఎవరికైనా సరిపోతుంది అలా. ఉక్స్ పట్టి కాజపట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. గల్ల పైపింగ్ రెడీ చేసేసుకున్నా. గల్ల పైపింగ్ చేసుకో ముందు గల్ల వెనుక గల్ల రెడీ చేసేసుకోవాలి.
భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. రిషి డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. వీడియోలు ఎంత ఏదైనా ఫ్రాక్ చాలా స్పీడ్గా స్టిచ్చింగ్ చేసాం. 1కి 2 సార్లు వినండి, అర్థం అయిపోతుంది. చూడండి, స్లోగా చూడండి, స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అర్థమైపోతుంది. మీ కాడ ఈ కొలతలే కాకుండా వేరే కొలతలతో వాటిని బట్టి కట్ చేసుకోండి. థర్టీ 1 ఇంచెస్ ఫుల్ పొడవు ఉంటే ఈ కొలతలు సరిపోతాయి. భుజం జాయింట్ చేసేసుకొని చేతులు చేసేసుకొని జాయింట్ హుక్స్ పట్టి కాజపట్టి ఒకదాని మీద ఒకటి వేసి కుట్టేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నది ఉన్నది కదా కింది పార్ట్, దాన్ని మళ్ళీ బాడీ పార్ట్కి జాయింట్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్కి జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్లు చేసుకోవాలి. చూడండి, 21 ఇంచెస్ పాప బాగులు అయితే కరెక్ట్ 10.5 వచ్చింది. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది. చున్నీకి మీటర్ ఉంబావు. మనం ముందు బాడీ పొడవు నుంచి వెనక సైడ్ మనం శారీకి పళ్ళు ఎలా వేస్తామో అలా వరకు వాళ్ళకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కొలుచుకోవాలి. టేపు పెట్టేసి మనం ముందు బాడీ కాంచి వెనక సైడ్ కొలుచుకొని వాళ్ళకి ఎంత కావాలో పొడవు అంత చూసుకోవాలి. ఇంకా పిల్లలైతే మీటర్ ఉంబావు పడుతుంది. ఇంకా పెద్దవాళ్ళకి చూడు 3 సైడ్లు అంచేసుకోవాలి. చున్నీకి 3 సైడ్స్ అంచు జాయింట్ చేస్తున్నా చూడండి. మనం భుజం వెడల్పు ఎంత వస్తుందో అంతే ఫ్రిల్స్ రావాలి. భుజం వెడల్పు మెజర్మెంట్ చేసుకొని అదే వెడల్పుగా మనకు ఫ్రిల్స్ వచ్చేటట్టు చూడాలి. ఇది ఉత్తనే ఆగేటందుకు నేను కుట్టేస్తున్నా, అది మళ్ళీ ఇప్పేసేది. భుజం కాడ ఇసిన ఒకటి షోల్డర్ మీద ఒక కుట్టేసుకోవాలి చున్నీ షేప్ కోసం. మనం కింద ఈ మీటర్ చీర వెడల్పు క్లాత్ ఉంటుంది, అది 10 ఇంచెస్ వచ్చేటట్టు కుర్చీ పెట్టేసుకోవాలి. సేమ్ చూడండి, 10 ఇంచెస్ మధ్యలో కచ్చిగా పెట్టేసుకోవాలి. దీనికి అదే 10 ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా బార్డర్ 2 సైడ్ తీసేసుకున్న బార్డర్, కింద ఒక బార్డర్ పైన ఒక బార్డర్ వేసేసుకొని ఇది కూడా సెంటర్ కచ్చిగా పెట్టుకొని ఆ సెంటర్ పాయింట్ చూసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. చున్నీ ఒకటి నిదానంగా తీసాను చూడండి, అంత స్పీడ్. ఆ సెంటర్ అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాలి. మనం వెనక సైడ్ కట్టేటందుకు బెల్ట్కు థ్రెడ్స్ పెట్టేసుకోవాలి. థ్రెడ్స్ లోపల సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని రివర్స్ తీయాలి థ్రెడ్స్. వీడియో లెంత్ అవుతుందని చాలా స్పీడ్ పెట్టాను. మళ్ళీ ఒక ఫ్రాక్ వీలైతే మళ్ళీ స్లో మోషన్లో తీసి పెడతా. మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలి. చున్నీకి చూడండి. రిషి డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మనం పైనుంచి ఒక అనగ గుట్టేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి చున్నీ రెడీ అయిపోయింది. మనం డోరీస్ చేసేసుకుందాం. డోరీస్ కోసం చిన్న క్లాత్ 4 ఇంచెస్ తీసుకొని చిన్నగా వెనక సైడ్ మనం బ్లౌజ్కి డోరీస్ ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి. శారీ మాత్రం 5 మీటర్స్ ఫుల్ శారీ పడుతుంది ఫ్రాక్. పెద్ద పిల్లలకైతే 6 మీటర్స్ దాకా పడుతుంది కంప్లీట్ ఫ్రాక్. చూడండి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్.